ఈరోజు మనం ఎంతో రుచికరమైన దోసకాయ మటన్ తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు, దోసకాయ మటన్కి కావాల్సిన పదార్థాలు మటను, దోసకాయ, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కలేమాకు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలో, ఇప్పుడు మనం దోసకాయ మటన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకున్నాము. మనం కడాయి పెట్టుకుందాము. ఇందులో ఆయిల్ పోసుకుందాం సరిపడా. మనం ఆయిల్ వీట్ అవనిద్దాము. ఇందులో మనం ఆయిల్ వీట్ అయిందని ఇందులో మనము ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. మంచిగా ఫ్రై అవుతాము. ఇందులో కొంచెం మనం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు. ఇది మనం మంచిగా కలుపుకున్నాము గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఇందులో మనం కొంచెం పసుపు వేసుకున్నాము. ఇందులో కొంచెం సాల్ట్, ఇందులో మనము మటన్ కూడా వేసుకున్నాము. దీన్ని మనం ఒక 5 నిమిషాల సేపు ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిందండి. దీన్ని చూసి మనం ఇందులో టమాటాలు కూడా వేసుకున్నాము సరిపడా. టమాటాలు వేసుకున్న తర్వాత ఇది మంచిగా కలుపుకున్నాము. మనము దోసకాయలు ముందుగా వేయొద్దండి, అవి మెత్తగా అయిపోతుంది. మటన్ కొంచెం ఉడికిన తర్వాత 3 భాగాలుగా అప్పుడు వేసేద్దాము. టమాటాలు వేసాం కనుక దీన్ని ఒక 10 నిమిషాల సేపు మళ్ళీ ఉడకనిద్దాం. మటన్ కదా లేట్ అవుతుంది. 10 నిమిషాలు అయిందండి. ఇది మంచిగా ఉడికింది. ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకున్నాము. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా వేసుకున్నాం కారం. ఇది మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయలు కూడా వేసుకున్నాము. దోసకాయలు మనం ఎన్ని ఎక్కువ వేస్తే అంత మంచిగా ఉంటుంది. ఇలా మంచిగా కలుపుకొని వీటిని మనం ఇప్పుడు ఒక 5 నిమిషాల సేపు మంచిగా వీటిని మగ్గనిద్దాము. ఉడికిందండి. ఇందులో మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొంచెం కలేమాకు కూడా వేసుకున్నాము. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని దింపేసుకుందాము. ఎంతో రుచికరమైన దోసకాయ మటన్ కూర రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు.